గోడపాటి పద్మ గారు సుమారు 1 వీక్ నుంచి జ్వరంతో ఫీవర్తో బాధపడుతున్నటువంటి దేవుని దాసు చెప్తాం కలవచ్చండి. తమ్ముడు మోజెస్ సోదరుడు ఆయన సమర్పించారు. ఇరువురు బిడ్డలు ప్రార్థించారు. పరిశుద్ధుగా ప్రార్థించండి. జీవాధిపతి కృపదేవ, ఆరోగ్య ప్రదాతలు, స్వస్థపరచు యెహోవావు, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే గొప్ప తండ్రివి, అందరు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో సంపూర్ణ నిలబడిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. గోడపాటి పద్మ అనే సహోదరి కొరకు భర్తని సన్నిధానానికి పిలుచుకున్నావు. ఇచ్చినటువంటి కుమారుడి కొరకు కుమార్తె ప్రార్థిస్తున్నాను. విదాసురాలు కొరకు ప్రార్థిస్తున్నాను. బలహీనతతో జ్వరంతో బాధపడుతున్నటువంటి బిడ్డకు అద్భుతమైన స్వస్థతను, విడుదలను, ఆరోగ్యము, ఆయుష్ను దాయించాడు ప్రభు. శక్తిని దాయించాడు. సహోదరుడు ఇమాన్యుల్ చేస్తున్నారు. సంఘంలో చక్కని పరిచర్య జరిగిస్తున్నాడు ప్రభు. నమ్మకంగా చేయడానికి అనుగ్రహించాడు. నమ్మకంగా చేసి వారికి దీవెన బిడ్డని చెప్పారు ప్రభు. మీ పని చేసి నష్టపోయిన వారు ఎవరు లేరు ప్రభు. ఆశీర్వదించబడతారు ప్రభు. ఒక దినాన్న మీరు తప్పకుండా కుమారుడు పక్షంగా గొప్ప ఆశీర్వాదాలు దాచి ఉంచిన ఆశీర్వాదాలు ప్రత్యక్షపరిచే రోజు నిజమని విశ్వాసంతో ప్రార్థిస్తుండగా మీ దాసుని ఆత్మీయత అభిషేకించండి. కానుకలు సమర్పించాలి. కానుకలు ఈ సేవకులుగా వాడుకోండి. రాబోయే దినాల్లో మహిమకరమైన జీవితాలు జీవించడం కృప వెంబడి కృపలో బిడ్డలు బలపరచమని యేసునామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల దేవుని ఇప్పుడు ఎలాంటి మీ కుటుంబాలను సదా